హలో అందరికీ. ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని వేడి వేడి మిరపకాయ బజ్జీ సింపుల్ అండ్ టేస్టీగా చేద్దాం పదండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకుందాము. దీనిలో వాటర్ పోసి కడిగిన తర్వాత కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకొని మధ్యకి ఘాటు పెట్టుకోవాలి. నేను కొన్ని పెద్ద మిర్చి అలాగే కొన్ని చిన్న మిర్చి తీసుకున్నాను. ఈ మిర్చి అనేవి కారం ఉండవు, అందుకే నేను గింజలు అనేవి తీయడం లేదండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసుకోవాలి. ఇలాగా దీనిలో 1 స్పూన్ శనగపిండి, కొద్దిగా వాము ఇలాగ నలిపి తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకొని ఈ చింతపండు మిశ్రమాన్ని ఇలాగ స్టఫ్ చేసుకోవాలి. ఇలాగ అన్ని పచ్చిమిర్చికి స్టఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, 2 స్పూన్స్ వరిపిండి, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1 స్పూన్ వాము వేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకొని మరీ చిక్కగా కాకుండా అలాగే పల్చగా కాకుండా ఈ విధంగా నేను చూపించినట్టు ఉండాలండి. ఇప్పుడు చిటికెడు వంట సోడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిర్చి వేసుకుందాము. ఇలాగా ఒక్కొక్క మిర్చి అనేది వేసుకుందామండి. ఇప్పుడు ఈ మిర్చిని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకు బజ్జీలు రెడీ అయిపోయాయి. వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఉగ్గాని ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మురుగులు తీసుకుందాము. వీటిని వాటర్ పోసి 2 నిమిషాల ఉంచి మెత్తగా అయ్యాక ఇలాగా పిండేసి తీసుకోవాలి. వాటర్ అనేవి అసలు ఉండకూడదండి, అలాగని మెత్తగా కూడా అవ్వకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనం తాలింపు చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొన్ని పల్లీలు వేసి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చేసి వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటాని వేసుకుందాం. అలాగే 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకుందాము. అలాగే మనం ముందుగా నానబెట్టి పిండి పక్కన పెట్టుకున్న మురుగులను వేసి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకుందాము. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 4 స్పూన్స్ అంతా పుట్నాలు వేసి గ్రైండ్ చేసుకుందాం. ఈ పుట్నాల పొడి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పుట్నాల పొడి వేసి ఒకసారి కలుపుకుందాము. అంతే అండి, ఎంతో రుచికరమైన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని వేడి వేడి మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఈ ఉగ్గాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్ లాగా వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ఈ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని వేడి మిరపకాయ బజ్జీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.